మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 పూజా కార్యక్రమం ఇటీవలే జరిగింది. రెగ్యులర్ షూటింగ్‌కి ఎప్పుడు వెళ్ళేది అనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ పూజా కార్యక్రమాలు మాత్రం చేశారు. కాబట్టి సెట్‌లోకి అడుగు పెట్టేందుకు ఎక్కువ సమయం పట్టదు. దీనికి అనుకున్న బడ్జెట్ 1000 కోట్లకి పై మాటనే అనే టాక్ గతంలో రాగా, ఇప్పుడు అదే నిజమనే దిశగా ప్లాన్స్ జరుగుతున్నాయట. సోనీ, డిస్నీ లాంటి సంస్థలు భాగస్వామ్యం ఉండవచ్చని వినికిడి. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పెడతారని తెలుస్తోంది. రాజమౌళి, మహేష్ బాబు తమ రెగ్యులర్ పారితోషికాలు కాకుండా లాభాలలో 40% వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని ఇన్సైడ్ టాక్. అధికారికంగా చెప్పలేదు. కానీ ఆ మేరకు నిర్మాతలతో అంగీకారం జరిగిందని అంటున్నారు. కాబట్టి ఎంత పెట్టినా సరే దానికి 2, 3 ఇంతలు ఎక్కువ వసూలు చేసే కెపాసిటీ దీనికి ఉండడంతో ఆకాశమే హద్దుగా బిజినెస్ జరుగుతోంది. మొదటి భాగం 2027, రెండో భాగం 2029లో రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అటవీ నేపథ్యంలో జంతువులు, నిధి నిక్షేపాలు, అడ్వెంచర్లు ఇలా ఎన్నో సాహసోపేతమైన యాక్షన్ ఎపిసోడ్లు ఇందులో బోలెడు ఉంటాయట. సింపుల్గా చెప్పాలంటే త్రిబుల్ ఆర్‌కి పదింతలు ఎక్కువ విజువల్ గ్రాండియర్‌గా ఉంటుంది అని సమాచారం. త్వరలోనే సెట్స్ మీదకి వెళ్తున్న ఈ సినిమా విషయంలో ప్లానింగ్ ఒక రేంజ్‌లో ఉందని తెలుస్తోంది. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం కాస్టింగ్ వేటలో ఉన్న రాజమౌళి ఈ సినిమాను ఆఫ్రికా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో కథ ఉంటుందని తెలుస్తూ ఉండగా, ఆ మధ్య రాజమౌళి లొకేషన్స్ చూస్తూ కనిపించారు. అయితే మరోపక్క రాజమౌళి ఈ సినిమా కోసం అరకులో కూడా లొకేషన్స్ చూస్తున్నారట. అరకు గుహలో షూటింగ్ చేసేలా ప్లానింగ్ చేస్తున్నారట. అయితే ఆఫ్రికా అడవులకు, అరకు గుహలకు సంబంధం ఏంటన్నది తెలియదు. కానీ జక్కన్న మాత్రం ఈ సినిమాను నెవర్ బిఫోర్ అనిపించేలా చేస్తున్నాడు అనేది మాత్రం తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్‌కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయని తెలుస్తోంది. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. మహేష్ బాబు, రాజమౌళి కలయికలో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.